వినబోతున్నా కదా, ప్రేమ కాదు త్యాగం. ఫిబ్రవరి 14 పుల్వామా. ఇది ప్రేమ కథ కాదు, ఇది దేశం కథ. ఫిబ్రవరి 14 ఈ మాట వింటే ప్రపంచం మొత్తం గులాబీలు గుర్తు చేసుకుంటుంది. కానీ భారతదేశం మాత్రం తిరంగాతో కప్పబడి ఉన్న శవపేటికలను గుర్తు చేసుకుంటుంది. ఎందుకంటే ఫిబ్రవరి 14 మనకు ప్రేమ దినం కాదు, మనకు ఇది బ్లాక్ డే. 2019 ఫిబ్రవరి 14 కాశ్మీర్. చలి ఎముకల్ని గడ్డ కట్టిస్తున్న ఉదయం. సిఆర్పిఎఫ్ కాన్వేయి ముందుకు సాగుతుంది. బస్సులలో ఉన్నవాళ్ళు హీరోలు కాదు, సినిమా స్టార్లు కాదు, వాళ్ళు సాధారణ భారతీయులు, మనలాగే ఇళ్ల నుంచి బయలుదేరిన కొడుకులు. ఒక జవాను ఈ హోలీకి ఇంటికి వస్తాను అన్నాడు. ఇంకో జవాను పిల్ల స్కూల్ అడ్మిషన్ అయిపోయిందా అని ఫోన్ చేశాడు. మరొక జవాను అమ్మ మందులు టైంకి తీసుకుంటుందా అని అడిగాడు. వాళ్ళ చేతుల్లో గులాబీలు లేవు, కానీ మన భవిష్యత్తును కాపాడే ఆయుధాలు ఉన్నాయి. అంతలోనే ఒక కారు వేగంగా అత్యంత దగ్గరగా ఒక పేలుడు శబ్దం కాదు, అది భారతదేశ గుండె పగిలిన శబ్దం. ఆ రోజు 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ఇంటికి తిరిగి రాని ప్రయాణం చేశారు. వాళ్ళు చనిపోయిన క్షణంలో దేశం మొత్తం మౌనంగా మారింది. కాశ్మీర్లో పేలుడు, కానీ నిజమైన యుద్ధం జరిగింది మన ఇళ్లల్లో. ఒక ఇంట్లో భార్య ఎదురు చూస్తుంది, వ్యాలంటైన్స్ డే అని కాదు, భర్త వాయిస్ కోసం. మరో ఇంట్లో చిన్న పాప డోర్ దగ్గర నిలబడి ఉంది, నాన్న ఎప్పుడు వస్తారు అని. ఇంకో ఇంట్లో అమ్మ తిరంగాను చూసి గర్వపడాలా లేదా కొడుకు ఫోటో చూసి ఏడవాలా అని అర్థం కాని పరిస్థితి. ఇదే పుల్వామా ప్రభావం. టీవీలో లవ్ సాంగ్స్, హార్ట్ షేప్ కేకులు, డిస్కౌంట్స్. అదే టీవీలో మరో ఛానల్లో తిరంగాతో కప్పబడిన శవపేటికలు, సెల్యూట్ ఇస్తున్న సైన్యం, నిలబడలేక కూలిపోతున్న కుటుంబాలు. ఆ రోజు ఫిబ్రవరి 14 రెడ్ కలర్ కోల్పోయింది. బ్లాక్ ఎందుకు? బ్లాక్ అంటే నిరాశ కాదు, బ్లాక్ అంటే ద్వేషం కాదు, దేశం కోసం చనిపోవడం ఎంత ఖరీదైనదో చెప్పే రంగు. బ్లాక్ అంటే మర్చిపోకూడదు అన్న సంకల్పం. వాళ్ళు ఎవరో కాదు, మన వాళ్ళే అన్న గుర్తు. ఆ 40 మంది మన ఊపిరిలో ఉన్నారు, మన స్వేచ్ఛలో ఉన్నారు, మన నిద్రలో ఉన్నారు. మనం సేఫ్గా నిద్రపోతున్నామంటే ఎక్కడో ఒక జవాన్ నిద్రపోవడం మానేశాడు కాబట్టి. దేశభక్తి అంటే స్టేటస్ కాదు, దేశభక్తి అంటే వాట్సాప్ ఫార్వర్డ్ కాదు, దేశభక్తి అంటే ఒక రోజు పోస్ట్ కాదు, దేశభక్తి అంటే త్యాగానికి గుర్తు పెట్టుకోవటం, అవసరమైతే దేశం కోసం నిలబడే ధైర్యం. ఈ ఫిబ్రవరి 14 మనం ఏం చేయాలి? 1 నిమిషం మౌనం పాటించండి. ఆ 40 మంది కుటుంబాల్ని గుర్తు చేసుకోండి. మీ పిల్లలకు చెప్పండి, నీ స్వేచ్ఛ వెనుక జవాన్ల త్యాగం ఉందని. అది ద్వేషం కాదు, అది గౌరవం. మనం యుద్ధం కోరడం లేదు, కానీ త్యాగాన్ని మర్చిపోవటం అత్యంత పెద్ద నేరం. అందుకే ఫిబ్రవరి 14 మనకు బ్లాక్ డే. చివరి మాట, వాళ్ళు చనిపోయారు కాదు, వాళ్ళు భారతదేశ చరిత్రలో నిలిచిపోయారు. పుల్వామా మర్చిపోం, త్యాగం మర్చిపోం, దేశం తలవంచం. ఫిబ్రవరి 14 బ్లాక్ డే. జై హింద్.